నమస్కారం. శ్రీరామకృష్ణుల వారికి విద్యాసాగర్కి మధ్యన సంభాషణ జరుగుతోంది. శ్రీరామకృష్ణుల వారు విద్యామాయ అవిద్యామాయ అనేటటువంటి విషయాన్ని గురించి అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ చెప్తున్నారు. గదంతా కూడా భక్తులతో నిండిపోయింది. విద్యాసాగర్ యొక్క మిత్రులు, ఆ చుట్టుపక్కల వారు అంతా కూడా వచ్చి ఉన్నారు రామకృష్ణుల వారిని చూడటానికి. ఆయన బ్రహ్మజ్ఞాని గురించి చెప్తూ విద్యామాయ అవిద్యామాయ అనే అంశాన్ని చెప్తూ, లోకంలో కామినీ కాంచనాలు ఉన్నాయి, ధర్మాధర్మాలు ఉన్నాయి, అలాగే మంచి చెడులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవేమీ కూడా బ్రహ్మాన్ని అంటవు. బ్రహ్మం నిర్లిప్తం, దానికి ఇవేమీ కూడా అంటవు. ఇది ఎట్లా అంటే, ఉదాహరణ, ఒక దీపం ఉన్నది. ఆ దీపం ముందు ఒక వ్యక్తి భాగవతం చదువుతూ ఉంటాడు. అలాగే అదే దీపం ముందు ఇంకొకడు దొంగ సంతకాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళు చేసేటటువంటి పనితో ఆ దీపానికి ఏమీ సంబంధం లేదు. దీపం నిర్లిప్తం, దానికి వీళ్ళ యొక్క పాపపుణ్యాలు ఏమీ కూడా అంటవు. బ్రహ్మం కూడా అంతే. అలాగే ఇంకొక ఉదాహరణ ఏంటంటే, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. మంచివారి మీద ప్రకాశిస్తాడు, అదే రకంగా చెడ్డవారి మీద కూడా అదే కిరణాలు ప్రసరింపజేస్తాడు. అలాగే ఒక పూల చెట్ల మీద కానీ, ఒక పెంట దెబ్బ మీద కానీ, అన్ని ప్రదేశాల్లో కూడా సమానంగానే తన యొక్క కిరణాలను వెదజల్లుతాడు. సూర్యుడు నిర్లిప్తుడు, ఇవేమీ కూడా ఆ సూర్యుడికి అంటవు. మరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అశాంతి, దుఃఖం, మరి ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ కూడా జీవుడికి వరకే, బ్రహ్మానికి ఇవేమి కూడా అంటాం. అలాగే ఈ శాస్త్రాల్లో కానీ, పురాణాల్లో కానీ, షడ్దర్శనాలు కానీ, ఇవన్నీ కూడా నోటితో చెప్పబడ్డాయి, ఉచ్చరింపబడ్డాయి. ఇవన్నీ కూడా ఉచ్చిష్టాలు అంటాం. కానీ బ్రహ్మాన్ని ఇంతవరకు ఎవరు కూడా నోటితో ఇలాంటిది అని చెప్పలేకపోయారు. బ్రహ్మం ఒక్కటే ఎంగిలి కానటువంటిది. ఇలా రామకృష్ణుల వారు చెప్తూ ఉండగా విద్యాసాగర్ తన మిత్రులతో, ఆహా, ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాను నేను అని పరమానంద భరితుడయ్యాడు. మళ్ళీ రామకృష్ణుల వారు కొనసాగిస్తూ ఒక ఉదాహరణ చెప్పారు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఇద్దరిని కూడా జ్ఞానోపలబ్ధి కోసం గురుకులానికి పంపించాడు. గురువు దగ్గర వాళ్ళు కొంతకాలం ఉండి శాస్త్రాధ్యయనం చేసి వచ్చారు. వచ్చి తండ్రికి నమస్కరించి నిలబడ్డారు. ఆ తండ్రి పెద్ద కొడుకుని, నాయన, బ్రహ్మం ఏమిటో వివరించు అని అడిగాడు. అడిగితే ఆ శాస్త్రాల్లో వివరించినటువంటి అదంతా కూడా చెప్పాడు. బ్రహ్మం అనగా ఇది అది అని చెప్పి పెద్ద కొడుకు చెప్పాడు. సరే నాయన, మరి నువ్వు బ్రహ్మాన్ని గురించి ఏం తెలుసుకున్నావో చెప్పు అని ఆ రెండో కుమారుడిని అడిగాడు. వాడు మౌనంగా తలకాయ ఎంచుకుని ఉంచున్నాడు. మళ్ళీ రెండోసారి అడిగాడు తండ్రి, నాయన, బ్రహ్మం గురించి ఏం తెలుసుకున్నావు అని. అతను మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు ఆ తండ్రి అన్నాడు, నాయన, నువ్వు బ్రహ్మం గురించి కొంతవరకు తెలుసుకోగలిగావు అన్నాడు. జనులంతా కూడా ఏమిటంటే, భగవంతుడిని నేను తెలుసుకున్నాను అని అనుకుంటారు. నిజానికి వాళ్ళు ఆ బ్రహ్మాన్ని తెలుసుకోలేదు. భగవంతుడు బ్రహ్మమయుడు, సచ్చిదానంద స్వరూపుడు. శాస్త్రాల్లో ఏం చెప్పబడింది? సచ్చిదానంద స్వరూపుడు. ఆ బ్రహ్మాన్ని తెలుసుకున్నాను అనుకోవటం ఎట్లా ఉంటుందంటే, రామకృష్ణ వారు ఒక ఉదాహరణ చెప్తారు. ఒక చీమ ఒక పెద్ద చక్కెర రాశి దగ్గరికి వెళ్ళి నోట కరుచుకుంది ఒక కణంతోనే దాని కడుపు నిండిపోయింది చీమకి. ఇంకో కణం తీసుకుని అది ఇంటి దారి పట్టింది. వెళుతూ అనుకుంటుంది, అది రేపు వచ్చి మొత్తం ఈ రాశి అంతా పట్టుకెడతాను అనుకుంటుంది. అట్లా ఉంటుంది బ్రహ్మాన్ని గురించి నాకు తెలుసు అన్నటువంటిది. రామకృష్ణ వారు అంటారు, సుఖదేవాదులు మహా అయితే ఒక గండు చీమ లాంటి వాళ్ళు, సామాన్య మానవుడు ఒక కణం, మామూలు చీమ లాంటి వాడే ఒక కణాన్ని కనుక నోట కరుచుకోగలిగితే, ఆ సుఖదేవాదులు లాంటి వాళ్ళు ఒక 5-6 కణాలు నోట కరుచుకోగలుగుతారు
ఒక గండు చీమతో పోలుస్తారన్నమాట ఆయన. ఆ తరువాత రామకృష్ణుల వారు కొనసాగించారు. వేదాల్లో పురాణాల్లో బ్రహ్మాన్ని గురించినటువంటి వర్ణన ఎలాంటిదంటే, ఒకడు ఒక సముద్రాన్ని చూసి వచ్చాడు. వాడిని ఇంకొకడు అడిగాడు, సముద్రం ఎలా ఉంటుంది అని అడిగాడు. అడిగితే వాడన్నాడు, ఆహాహా, ఏమి అలలు, ఏమి శబ్దం అని చెప్పాడు. అంటే సముద్రం ఇలా ఉంటుంది అని వాడు చెప్పలేకపోయాడు. అది అనుభవానికి వచ్చేదే తప్ప నోటితో వర్ణించి చెప్పలేండి. ఈ శాస్త్రాల్లో బ్రహ్మాన్ని గురించి వర్ణించినటువంటి వర్ణన కూడా అలాగే ఉంటుంది, కానీ నిజానికి బ్రహ్మం ఇది అని నోటితో చెప్పలేమన్నమాట. ఈ సుఖదేవాదులందరూ కూడా ఆ బ్రహ్మసాగర తీరం దగ్గరికి వెళ్ళారు, దాన్ని దర్శించారు, దాన్ని స్పృశించారు, అంతవరకే తప్ప అందులో మునిగిపోలా. ఎందుకంటే కొంతమంది ఆధ్యాత్మిక పరులు అంటారు, అందులోకి వెళ్ళిపోతే ఇక మళ్ళీ బయటికి రావటం అంటూ ఉండదు. ఇది ఎట్లా ఉంటుందంటే, రామకృష్ణ వారు చిన్న ఉదాహరణ చెప్తారు. ఒక ఉప్పు బొమ్మ ఒకటి నేను సముద్రపు లోతు కొలుస్తాను అని వెళ్ళిందట. వెళ్ళి ఏమైంది, ఉప్పు బొమ్మ కదా అది సముద్రంలో కరిగిపోయింది. మరి బయటకు వచ్చి సముద్రపు లోతు చెప్పేదెవరు? అట్లా ఉంటుందన్నమాట బ్రహ్మాన్ని తెలుసుకోవటం అంటే. ఇలా చెప్తుండగా అక్కడ ఉన్నటువంటి ఒక భక్తుడు అడిగాడు, అయ్యా, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు ఏమీ మాట్లాడ్డా, ఎవరితో మాట్లాడ్డా అని అడిగాడు. అడిగితే రామకృష్ణ వారు అన్నారు, శంకరుడు మొదలైనటువంటి వాళ్ళు మహర్షులు కొంతమంది విద్యామాయను అడ్డు పెట్టుకున్నారు. ఆ విద్యామాయతో వాళ్ళు ఈ ప్రపంచంలో మనగలిగారు. ఎందుచేతనంటే వాళ్ళు తెలుసుకున్నటువంటి ఆ సచ్చిదానందాన్ని నలుగురికి పంచుదాం, భగవంతుడి యొక్క తత్వాన్ని నలుగురికి పంచుదాం అనేటటువంటి సదుద్దేశంతో వాళ్ళు విద్యామాయను ఉంచుకున్నారు. బ్రహ్మదర్శనం జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఆ విద్యామాయతో వాళ్ళు భూముల మీద ఉండగలిగారు. అయితే సామాన్య మానవుడికి బ్రహ్మజ్ఞానం కనుక కలిగితే ఇక అతను మళ్ళీ మాట్లాడటం అది ఉండదు, అందులో లీనమైపోతాడు. ఇది ఎట్లా అంటే, ఒక జ్ఞాని అయిన వాడు మెట్లు ఎక్కుతూ మేడ మీదకి చేరుకుంటాడు. చేరుకుని ఓహో మేడ అంటే ఇది అని తెలుసుకుంటాడు. విజ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు, అంతకన్నా ఎక్కువ తెలుసుకుంటాడు. ఈ మేడ మెట్లు కూడా ఒకే పదార్థంతో చేయబడింది, ఇది వేరు వేరు కాదు, మెట్లు వేరు మేడ వేరు కాదు అని తెలుసుకుంటాడు. మళ్ళీ కావాలంటే ఆ మెట్ల మీదుగా దిగి రాగలడు. అయితే అతడు విజ్ఞాని దృష్టిలో ప్రపంచం ఎట్లా ఉంటుందంటే, ఈ జీవజాలం, జంతుజాలం, ఈ కనిపిస్తున్నటువంటి ఐశ్వర్యాలు ఇవన్నీ కూడా ఆ బ్రహ్మమునకు చెందినవే. భగవంతుడు షడైశ్వర్య సంపన్నుడు, అలా చూస్తాడు ఆ బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు. బ్రహ్మం అనేది నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి భౌతికంగా కనిపించేదంతా కూడా ఆ బ్రహ్మము నుండి ఉత్పత్తి అయిందే. ఈ జీవజాలం, జంతుజాలం, వృక్ష సంపద ఇవన్నీ కూడా. భగవంతుడు షడైశ్వర్య సంపన్నుడు. అలా కాకపోతే ఆయన్ని ఎవరు లెక్క చేస్తారయ్యా అంటారు రామకృష్ణ వారు. అందరూ నవ్వుతారు. ఆ తరువాత ఈ ఋషులు బ్రహ్మజ్ఞానం పొందడం కోసం చీకటితోనే లేచి ప్రాతకాలంలోనే వాళ్ళ యొక్క ఇవన్నీ ముగించుకొని ఏకాంత ప్రదేశానికి వెళ్ళి రోజంతా కూడా ఈ భగవంతుని గురించి ధ్యానం చేస్తూ వాళ్ళు బ్రహ్మాన్ని అనుభూతం చేసుకున్నారు. మళ్ళీ రాత్రికి తిరిగి వచ్చి ఏవో కందమూలాలు తిని వాళ్ళు అలా కాలం గడుపుతూ బ్రహ్మాన్ని తెలుసుకోగలిగారు. వాళ్ళు ప్రాపంచికమైనటువంటి ఈ వ్యామోహాల్లో చిక్కుకోలేదు. ఈ కలికాలంలో ఏమిటంటే మానవుడు అన్నగత ప్రాణి. అంచేత నేను బ్రహ్మాన్ని, సోహం అనేటటువంటి భావం కుదరదు, అది సాధ్యపడే విషయం కాదు. అంచేత ఇప్పుడు ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా భక్తిభావం మంచిది. నేను భగవంతుడి యొక్క దాసుని అనేటటువంటి భక్తిని అలవరుచుకోవటం వల్ల సుఖంగా ఉండగలుగుతాడు. జ్ఞాన మార్గం కానివ్వండి, భక్తి మార్గం కానివ్వండి, ఇవన్నీ కూడా భగవంతుడిని చేర్చేటటువంటి, ఎవరే మార్గం అనుసరించినా కూడా
భగవంతుని చేరుకోవచ్చు అని చెప్తారు రామకృష్ణ వారు. ఇంకా ఆయన అంటారు, ఈ బ్రహ్మాండం, ఈ మనస్సు, బుద్ధి, శక్తి, ఇవన్నీ కూడా, ఈ వైరాగ్యం, ఇట్లాంటివన్నీ కూడా భగవంతుడి యొక్క ఐశ్వర్యాలే. ఇవన్నీ భగవంతుడి యొక్క ఐశ్వర్యాలే. చూడండి, ఈ సృష్టిలో విచిత్రం, అనేక జంతువులు, అనేక వృక్షజాలం, అనేక మనుషులు, అనేక రకాల తత్వాల వాళ్ళు, వివిధ శక్తి కలవాళ్ళు, శక్తిమంతులు కొందరు, శక్తిహీనులు కొందరు, ఇలా ఉన్నారు కదా. ఇదంతా కూడా భగవంతుడి యొక్క మాయ. ఇది ఇలా చెప్తూ ఉండగా విద్యాసాగర్ గారే ఒక ప్రశ్న వేశారు రామకృష్ణ వారిని. అయ్యా, ఈ మొత్తం అంతా కూడా సృష్టి అంతా భగవంతుడి సృష్టి అంటున్నారు మీరు. మరి అట్లాంటప్పుడు భగవంతుడు కొంతమందికి అధిక శక్తిని, కొంతమందికి తక్కువ శక్తిని ఇవ్వటం ఎందుకు? అందరికీ కూడా సమానమైనటువంటి శక్తిని, సమానమైనటువంటి జ్ఞానాన్ని అలా ఇవ్వచ్చు కదా. అలా ఎందుకు చేశాడు భగవంతుడు అని అడిగాడు. చక్కటి ప్రశ్న. ఈ ప్రశ్న మనందరికీ కూడా కలుగుతుంది అప్పుడప్పుడు. ఈ ప్రశ్నకి సమాధానం ఏం చెప్తారో రామకృష్ణ గారు మనం రాబోయేటటువంటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.